టుడేస్ క్వశ్చన్, హూ వాజ్ ద కోర్ట్ పోయెట్ ఆఫ్ హర్షవర్ధన? హర్షవర్ధనుని ఆస్థాన కవి ఎవరు అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఆప్షన్స్ చూస్తే బాణభట్ట, విశాఖదత్త, అశ్వఘోష, హరిసేన. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? బాణభట్ట. ఓకే, బాణభట్ట అనే అతను మనకు హర్షవర్ధన కోర్ట్ పోయెట్గా ఉన్నారండి. బాణభట్ట అనే అతను మనకు హర్షచరిత అనే కావ్యాన్ని రచించారు. హర్షచరిత అనే కావ్యాన్ని ఏ లాంగ్వేజ్లో రచించారండి? మనకి సాంస్క్రిట్లో రచించారు. హర్షచరిత అనేది మనకి హర్షవర్ధనుని ఆటోబయోగ్రఫీ. ఓకే, హర్షవర్ధన మనకి ఏ డైనాస్టీకి సంబంధించిన వారు? పుష్యభూతి డైనాస్టీకి సంబంధించిన వారు. పుష్యభూతి డైనాస్టీకి సంబంధించిన వారు. ఒకసారి మనం మిగతా ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే విశాఖదత్త మనకి ముద్ర రాక్షస అనే కావ్యాన్ని రచించారు. విశాఖదత్త మనకి ముద్ర రాక్షస అనే కావ్యాన్ని రచించారు. ఏ లాంగ్వేజ్లో రచించారండి? సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రచించారు. నెక్స్ట్ అశ్వఘోష మనకి బుద్ధ చరిత అనే కావ్యాన్ని రచించారు. ఓకే, ఏ లాంగ్వేజ్లో అండి? సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. ఫోర్త్, హరిసేన మనకి గుప్తా డైనాస్టీకి సంబంధించిన వారండి. గుప్తా డైనాస్టీ టైంలో మనకి హరిసేన అనే అతను కోర్ట్ పోయెట్గా ఉన్నారండి. గుప్తా డైనాస్టీలో ఎవరి టైంలో ఉన్నారండి? సముద్రగుప్త టైంలో ఉన్నారండి. ఇతను అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ వేశారండి. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ని వేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్త. ఓకే.